Welcome, my dear students. Now I am going to discuss about the trading profit and loss account. First of all, I will take trading account into consideration, which can disclose the real strength of the business activity. దానికంటే ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనం బేసిక్ అకౌంటెన్సీలో మూడు హిస్టారికల్ క్లాసిఫికేషన్లో మూడు భాగాల గురించి ప్రస్తావించాం. ఏంటిది? మన పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ బిజినెస్ ఉన్నంతకాలం కొనసాగుతాయి. దాంట్లో ఉన్న బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్ బుక్స్లోకి ఎంటర్ అవుతాయి. కానీ నామినల్ అకౌంట్స్ మాత్రం కొనసాగవు. అప్పుడు ఇయర్ ఎండింగ్ నాడు ఆ అకౌంట్స్ ఏదైతే నామినల్ రెవెన్యూ నేచర్ ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయి దాని రిజల్ట్ విల్ బి టేకెన్ టు ది క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ది కన్సర్న్. సో ఇవన్నీ మనం పర్మనెంట్ అకౌంట్స్ అంటే పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ పర్మనెంట్ అకౌంట్స్, వేర్ నామినల్ అకౌంట్ ఈజ్ ఎ టెంపరీ అకౌంట్. అయితే ఈ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ విల్ బి షోన్ ఇన్ ది లయబిలిటీస్ అండ్ అసెట్స్ సైడ్. దీనివల్ల ఏమవుతుంది? వీ కెన్ నో ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ బిజినెస్ యాక్టివిటీ అట్ ఎ గివెన్ పీరియడ్. అసలు బిజినెస్ ఎలా నడిచింది, ప్రాస్పరిటీ కనిపిస్తుందా, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా మళ్ళీ ఒక స్టేజ్లో నిలదొక్కుందా, లేకపోతే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా, స్టడీగా ఉందా అనేది మనకి బ్యాలెన్స్ షీట్ వల్ల తెలిసిపోతుందండి క్లియర్గా. అంటే అందుకని అకౌంటెంట్ పాత్ర ఎంత గొప్పదంటే ఇవి తెలుసుకోగలిగినప్పుడే మనం ఏదో ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను, సిఏల్లో కూడా ఏదో చేసేసాం, ఏదో అయిపోయింది, ఎగ్జామినేషన్ కోసమే చదువుకున్నాం, ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు చూసే మురిసిపోయాం. కానీ నిజమైన అకౌంటెంట్గా అనిపించుకోవడానికి ఇది ఒక్కటి మాత్రమే అవకాశం. అంటే రీడ్ అండ్ ఇంటర్ప్రెట్. ది అకౌంటెంట్ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రీడ్ ది రిపోర్ట్స్ అండ్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్ ఆర్ హూ ఎవర్ రిక్వైర్ ఇట్. చదవగలగటం ఏంటి? ఉన్న ఐటెం చదవడం కాదు, చదివి అర్థం చేసుకుని అది మేనేజ్మెంట్కి కానీ, ఇతర డిపార్ట్మెంట్లకు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకర్స్ కానీ, అదర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సమర్థుడు మాత్రమే అకౌంటెంట్. కానీ ఇప్పట్లో మనం వాళ్ళని చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే రిలాక్స్ అయిపోయి డాటా ఆపరేటర్ ఉద్యోగం అయినా కొనసాగిపోతున్నా కానీ అప్గ్రేడ్ కావడానికి ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల మీరు ఒక పర్ఫెక్ట్ సీనియర్ అకౌంటెంట్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. అది నమ్మాలి. కానీ కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి, నేను కాదు కదా బ్రహ్మదేవుడు మీకు చెప్పినా, లేకపోతే మీకు ఆపరేషన్ చేసి మైండ్లో ఒక చిప్ పెట్టినా కూడా మీరు ఆ స్టేజ్కి వెళ్ళలేరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అన్నారా? ప్లీజ్ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. రోజుకు 1 గంట కాన్సన్ట్రేషన్ చేయండి చాలు. మీ అవకాశాలు మీరు చేసుకోండి, మీ ఎంటర్టైన్మెంట్కి మీరు వెళ్ళండి, ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. కానీ 1 గంట పొద్దున్న కానీ లేకపోతే రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ, ఎందుకంటే రికార్డెడ్ వీడియోస్ కాబట్టి రిపీటెడ్గా మీరు చూసి అర్థం చేసుకొని ఫాలో కాగలుగుతారని నమ్మకంతో నేను ఈ ప్రయోగం చేస్తున్నాను. The above study we came to know that all ledger accounts are permanent nature, that is personal ledger accounts related to real will find place in balance sheet and will be carried forward to next year books of accounts. The other ledger accounts of temporary nature, nominal accounts, will be placed under the groups of revenue and will be placed in trading profit and loss account and income and expenditure account. Under this there will be 2 important statements: trading and profit and loss account. Trading account will help the businessman about the gross margin through execution of his యాక్టివిటీ. గ్రాస్ మార్జిన్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటాం. దీనివల్ల ఏంటంటే ఈ కెన్ కంపేర్ హిస్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాఫిట్ మేడ్ ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ ది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అండి అనుకుంటాడు, నేను ఐ కెన్ గెట్ 45% ఆఫ్ గ్రాస్ మార్జిన్ బై స్టార్టింగ్ దిస్ యాక్టివిటీ అని. నిజంగా దిస్ స్టేట్మెంట్ విల్ హెల్ప్ ది బిజినెస్ మ్యాన్ టు కంపేర్ హిస్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ విత్ దిస్. వచ్చిందా రాలేదా, ఎందుకు రాలేదు అనేది కూడా విశ్లేషించుకోగలిగిన గొప్ప స్టేట్మెంట్ అండి ఇది. అకౌంటెంట్ యొక్క శక్తి, సత్తా బయట వచ్చేది ఇక్కడ మాత్రమే. The businessman can know the real strength of the business with this report
and also can compare the estimated profit margin made before he begins his activity. This report will help a businessman whether to continue the activity or close down for not getting the expected estimated result. ఏమంటే మరి రిజల్ట్ సరిగ్గా లేనప్పుడు వై అన్నెసరీ కంటిన్యూయింగ్ దిస్ బిజినెస్ టేకింగ్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుని ఎందుకు కంటిన్యూ చేయాలండి? సో దిస్ రిపోర్ట్ విల్ డిసైడ్ whether to continue the business or close down the shutters. A profit and loss account will help to know the net result of the business. A businessman will always expect to positive result as a trading account. Nobody will dare to continue the venture if the result is negative. In some categories like mining and manufacturing may reach break-even point after 2 to 3 years of inception. కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మైనింగ్లో కానీ ఒక 2-3 years వరకు మీకు ఎక్కడక్కడ ప్రొడక్ట్ బయటికి పోదు కాబట్టి మీకు రిజల్ట్ బయటికి రాదండి. కాబట్టి ఏంటంటే ఆ ఒక్క 2 సంవత్సరాల్లో మాత్రమే లాస్ కూడా గ్రాస్ లాస్ తోటి మెయింటైన్ అవుతాయండి నానా. బట్ ది బిజినెస్ మ్యాన్ విల్ డేర్ టు కంటిన్యూ హిస్ వెంచర్ ఈవెన్ ఇఫ్ హీ గెట్ నెగిటివ్ ఆర్ లెస్ నెట్ మార్జిన్. It is clear the trading account will disclose the strength of the business and the profit and loss account will disclose the net result of the business. Now let us have a discussion on the groups which we will come across in trading profit and loss account. The primary groups are 6 members. ఇక్కడ చూడండి మనకి 28 గ్రూప్స్ చెప్పాము. 28 గ్రూప్స్లో 15 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్ అన్నాం. తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూపులు అన్నాం. ఇన్కమ్ స్టేట్మెంట్లో 6 గ్రూప్స్ అన్నాం. 9 + 6 + 13 = 28. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? 9 గ్రూపులు బ్యాలెన్స్ షీట్లో ప్రైమరీ గ్రూప్స్ మాట్లాడుకున్నాం. దానికి 13 గ్రూపులు కూడా డిస్కస్ చేసేసాం. తర్వాత ఇంక మిగిలింది అంటే అక్కడ 22 గ్రూపులు అయిపోయినాయండి. 9 + 13 = 22. ఇంకా మీ మిగిలినవి ఏంటండి? 6 గ్రూపుల్లో కూడా దీంట్లో 4 గ్రూపులు ట్రేడింగ్ అకౌంట్లో ఉంటాయండి. ఒక 2 గ్రూపులు మాత్రమే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. సో విల్ గో ఇన్ క్లియర్ త్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడింగ్లో 4 గ్రూపుల గురించి డిస్కస్ చేద్దాం. దీంతో మనకు కొంత అవగాహన అవుతుంది. ఇట్ మీన్స్ ఐటమ్స్ రిక్వైర్డ్ పర్చేజ్ అనే దీంట్లో పర్చేజ్, సేల్, డైరెక్ట్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. అంటే అన్ని చోట్ల పర్చేజ్ సేల్ ఉండకపోవచ్చు అండి. కొన్ని చోట్ల పర్చేజ్ ఉండి సేల్ ఉండదు, కొన్ని చోట్ల సేల్ ఉంటుంది కానీ పర్చేజ్ ఉండదు. కాబట్టి ఏంటంటే పర్చేజ్ అనే పదానికి ఇప్పటి వరకు మనకు అర్థం తెలియదండి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, ఇవన్నీ పర్చేజ్ అనే పదంతో ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతాయి. కానీ మనం రాయటంలో కూడా ఇబ్బంది పడితే దాని రిజల్ట్ మారిపోద్ది. కానీ ప్రత్యేకించి మీ అందరి కోసం నేను పర్చేజ్ అనే పదానికి కూడా డెఫినేషన్ రాశాను. యూ ప్లీజ్ గో త్రూ ఇట్. ఇట్ మీన్స్ ఐటమ్స్ acquired for the purpose of sale or for consumption in the process of manufacturing or in the execution of contract works. ఈ 3 తప్ప ఏమీ ఉండవండి. పర్చేజ్ అనే పదానికి ఈ 3 తప్ప ఇంకెక్కడ కనపడదు. మీకు గుర్తుపెట్టుకోండి. అంటే పర్చేజ్ ఇట్ మీన్స్ టు రీసేల్ ది ప్రొడక్ట్. పర్పస్ఫుల్లీ పర్చేజ్ టు సెల్ ఇట్. తిరిగి అమ్మటం కోసమే కొన్న వస్తువు అయి ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్, పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, బట్ కంప్యూటర్ ఇస్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ యూస్. ఫర్నిచర్ is not meant for sale for a trader, it is meant for use. But in a purchasing furniture dealer, it is a good. అంటే it depends upon the nature of the business. అది గుర్తుపెట్టుకోండి అక్కడ. రెండోది ఏంటంటే, రెండో మీనింగ్ ఏంటంటే, which is meant for sale. Second one is which is to consume in the process of manufacturing. అంటే చూడండి ఇక్కడ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఏంటంటే ముడిసరుకు కొంటాం, రా మెటీరియల్. ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సేల్. చూసారా, అది అమ్మకానికి కొనలేదు, మనం వాడుకొని ఉత్పత్తి చేయడానికి, ఉత్పత్తిలో ఒక భాగం కావడానికి అది కొన్నాం. సో ఇక్కడ సేల్ అనేది రాలా. తర్వాత లాస్ట్ వన్ ఇది ప్రాసెస్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. కాంట్రాక్ట్ వర్క్లో సిమెంట్ విల్ బి పర్చేజ్డ్, ఐరన్ విల్ బి పర్చేజ్డ్, this centering material, sanitary material will be purchased, electricals will be purchased, but not for sale, but for execution in the execution of contract work. కాంట్రాక్ట్ వర్క్, ఒప్పుకున్న వర్క్ను నెరవేర్చడం కోసం చేస్తున్న పర్చేజ్ తప్ప అది కాదు. చూసారు, దీంట్లో ఏముంది? ఫస్ట్ దాంట్లో సేల్ ఉంది, ఏది ట్రేడింగ్లో.
మ్యానుఫ్యాక్చరింగ్లో సేల్ ఉంది అంటే డిఫరెంట్ ఐటమ్ ఫినిష్డ్ గుడ్. బట్ ఇన్ కాంట్రాక్ట్ దేర్ విల్ బి నో సేల్. ఏముంటుంది అక్కడ? కాంట్రాక్ట్ రెసీట్ ఉంటుంది. అట్లనే మీకు సాఫ్ట్వేర్లో ఏముంటుందండి? సాఫ్ట్వేర్లో సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కానీ పర్చేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉండదు. మరి పర్చేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వల్ల మరి లేకుండా ఎట్లా అంటే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోడింగ్ ద్వారా అది తయారు చేస్తారు. సో ఇక్కడ పర్చేజ్ అనే ఐటెం లేదు. అందుకని డైరెక్ట్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఉన్నారా? కాబట్టి అట్లనే మీకు సినిమా టికెట్స్లో కూడా సేల్ ఆఫ్ సినిమా టికెట్స్ ఉన్నాయి కానీ దిస్ ఈజ్ నాట్ ఏ సేల్. దిస్ ఈజ్ ఎ పర్మిషన్ టికెట్ టు విట్నెస్ ది షో. సినిమా చూడడానికి మీకు ఇచ్చే పర్మిషను ఆ షో వరకే. మార్నింగ్ షో టికెట్ మ్యాట్నీకి చెల్లదు. సో ఇట్ ఈజ్ ఎన్ అడ్మిషన్ టికెట్. సో అర్థం మనం అట్లా పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనే పదం పర్చేజ్ ఉందో అట్లనే సేల్ ఆఫ్ టికెట్స్, సేల్ ఆఫ్ బస్ టికెట్స్, సేల్ ఆఫ్ రైల్వే టికెట్స్, సేల్ ఆఫ్ ఇవన్నీ కూడా సేల్స్ కాదు. అంటే హక్కులతోటి ట్రాన్స్ఫర్ అయితేనే అది సేల్ అండి. బిల్డింగ్ కొన్నాం, ఆ బిల్డింగు మీరు దాన్ని కొనుక్కున్న బిల్డింగ్ని మీరు అమ్ముకోవచ్చు, ఎవరికైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు. నానా తర్వాత ఒక పెన్ కొనుక్కున్నారనుకోండి, పెన్ ఎవరికైనా ఇచ్చేవచ్చు. అదే ఒక సినిమా టికెట్ కొన్నారనుకోండి, సినిమా టికెట్ ఆ సీట్ ఇంకొకరికి దాన ధర్మం చేయలేరు. ఆ సీట్లో మీరే కూర్చోవాలి, ఆ షో మాత్రమే చూడాలి. సో అందుకని మీనింగ్ఫుల్గా స్టడీ చేయండి, మీనింగ్ఫుల్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. పర్చేజ్ రిటర్న్స్ ఆర్ పర్చేజ్ అవుట్వర్డ్స్ షుడ్ బి గ్రూప్డ్ అండర్ దీస్ టు అరైవ్ నెట్ పర్చేజెస్. చూసారు, ఇంకొక ఇదేంటంటే పర్చేజ్ అనే పదం గురించి చెప్పాను. పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్ అవుట్వర్డ్స్ అండ్ రిటర్న్ గూడ్స్ రిసీవ్డ్ బై ది సప్లయర్. ఈ 3 పదాలు ఒకటేనండి. అంటే పర్చేజ్ రిటర్న్ కూడా పర్చేజ్ గ్రూప్లోనే పెట్టాలి. ఎందుకు అంటే నెట్ పర్చేజ్ 10 ఐటమ్స్ కొన్నామండి, 2 ఐటమ్స్ తిరిగి అమ్మేసి వాపస్ చేసాం, ఎందుకంటే డ్యూ టు బ్యాడ్ క్వాలిటీ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకి అమ్మకానికి మిగిలినది ఎంత అంటే 8. మరి 8 తీసుకోవాలి కానీ 10 తీసుకుంటే ఎట్లా? కానీ ఇదే సిమిలర్ ఐటెం కూడా మనకు వచ్చిందండి, మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అదే క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గ్రూపులోనే చేశాను, విత్డ్రాల్స్ కూడా క్యాపిటల్ గ్రూపులో చేశాను. చూసారా గమ్మత్తు? అంటే అక్కడ కూడా ఏంటి, నెట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చెప్పడం కోసం, ఓనర్ గారికి చెప్పడం కోసం, బాబు కళ్ళు తెరువు, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది చెప్పడం కోసం అక్కడ చేశాము. ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్న సరుకు ఎంతో చెప్పడానికి ఇక్కడ చేశాం. సో item wise purchase accounts should be created as subgroups for clarity. Don't ever try to put purchase of assets under these as they are not meant for sale to earn revenue. మనకి అసెట్స్ని మాత్రం పర్చేజ్లో వేయొద్దు అని అంటున్నాడు. తర్వాత మీకు కావాల్సిన సబ్ గ్రూప్స్ అంటే పర్చేజ్ ఆఫ్, ఇప్పుడు క్లాత్ బిజినెస్ ఉందనుకోండి, పర్చేజ్ ఆఫ్ శారీస్, పర్చేజ్ ఆఫ్ ధోతీస్, పర్చేజ్ ఆఫ్ ప్యాంట్ పీసెస్, పర్చేజ్ ఆఫ్ కట్ పీసెస్, ఇట్లా మీకు అన్ని సబ్ గ్రూపులు పెట్టుకుంటే క్లారిటీ ఉంటుంది మీకు. అది ఆ విధంగా. దీంట్లో ఐటమ్స్ ఏమున్నాయి చూద్దాం. ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ట్రేడబుల్ గూడ్స్. ఏమండి, క్యాష్ కొన్నా మనకి అమ్ముకోవడానికి తగిన గూడ్స్ వస్తాయి, నగదు అరువు కొన్నా వస్తుంది. కాబట్టి ఏంటంటే 2 ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ట్రేడబుల్. రా మెటీరియల్ దేంట్లో అండి? మ్యానుఫ్యాక్చరింగ్. ట్రేడబుల్ గూడ్స్ దేంట్లో అండి? ట్రేడింగ్ బిజినెస్లో. పర్చేజ్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ గూడ్స్ అండ్ బ్యాక్ టు సప్లయర్. లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ కన్స్ట్రక్షన్, మోటార్ టు ఫిట్ విత్ ది బోర్వెల్. గుర్తుపెట్టుకోండి, దీన్ని నేను ఫిక్స్డ్ అసెట్స్లో కూడా ప్రస్తావించాను. లిఫ్ట్ అనే పదాన్ని అక్కడ వాడాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే మీరు 10-15 అంతస్తులు కట్టినప్పుడు మరి దీంట్లో నివాసం ఉన్న వాళ్ళు నడుచుకుంటూ పోవడం సాధ్యం కాదండి, లిఫ్టే ఉపయోగించుకోవాలి. అంటే మీ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లో ఎలా ఉంది, డోర్లు పెట్టాలి, కిటికీలు పెట్టాలి, వార్డ్రోబ్స్ చేయాలి, లిఫ్ట్ కూడా పెట్టాలి, ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. ఇదంతా కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉంటుంది. అది అంటే బిల్డింగ్ అంటే ఆ విధంగా హ్యాండ్ ఓవర్ చేస్తే కొనుక్కుంటాడు తప్ప ఊరికే గోడలు కట్టేస్తే తీసుకోడు కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది మనం సేల్ చేయము దీంట్లో. చూసారు గమ్మత్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్లో మనం ఇది కొంటున్నాము. అక్కడ కూడా లిఫ్ట్ ఎలా వచ్చిందంటే లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు అప్పర్ ఫ్లోర్ అని రాశాను. అది కాంట్రాక్టర్ లిఫ్ట్, ఇది బిల్డింగ్ లిఫ్ట్. పర్చేజ్ ఆఫ్ రా ఫిలిం ఇన్ కలర్ ల్యాబ్స్, పర్చేజ్ ఆఫ్ వాల్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. రా ఫిలిం వాళ్ళు కొంటారు, అమ్ముతారు. తర్వాత పర్చేజ్ ఆఫ్ వాల్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్,
purchase of paper bundles in newspaper, purchase of lottery tickets and lottery agencies, purchase of open plots and houses and real estate బిజినెస్లో ఏంటండి ఒక ఎకరం స్థలం కొని దాన్ని బెటర్మెంట్ చేసి డివిజన్ చేసి అమ్ముతారు. అట్లనే రియల్ ఎస్టేట్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇంకో భాగం ఏంటి, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని అమ్ముతారు. ఏదైనా కూడా ఇక్కడ మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనే పదం వాడాము అక్కడ, కానీ ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉన్నా కూడా ఇది ట్రేడబుల్ ఐటమ్. ఇది వాడి వ్యవహారం ఏంటి, ముందు వ్యాపారాన్ని చూడాలి. ఆడు చేస్తున్న యాక్టివిటీ యొక్క అర్థం ఏంటి, ఆ స్థలం కొని అమ్మడం, లేకపోతే ఇల్లు కట్టి అమ్మడం. మరి దాన్ని ఫిక్స్డ్ అసెట్లో ఎలా తీసుకుంటారు, వ్యాపారం కాబట్టి డీల్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని కూడా మీరు పర్చేజ్ అంటే సేల్ అంటే జస్ట్ ఆపోజిట్ ఉంటుందండి. ఆల్ ది సేల్స్ విచ్ వర్ ప్రీవియస్లీ పర్చేజ్డ్ ఫర్ సేల్ అండ్ ది మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ షుడ్ బి ప్లేస్డ్ అండర్ దిస్. అంటే మీకు సేల్ అంటే ఏంటి, మీకు ఫినిష్డ్ గూడ్స్, తర్వాత మీరు గతంలో మీరు అమ్మకానికి కొన్న సరుకులు దీంట్లో ఉంటాయి. ఆల్ సేల్స్ రిటర్న్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిటర్న్స్ అవుట్ ఇన్వర్డ్స్ షుడ్ ఆల్సో బి ప్లేస్డ్. చూడండి అక్కడేమో రిటర్న్ అవుట్వర్డ్స్ అన్నాం, ఇక్కడ రిటర్న్ ఇన్వర్డ్స్, ఇవి కూడా ఈ గ్రూప్ కింద చేయాలి. ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ ట్రేడబుల్ రా మెటీరియల్స్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్. ఆల్ సేల్స్ రిటర్న్స్ ఇన్వర్డ్స్ రిసీట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. సేల్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీస్ బిల్డింగ్ ఓపెన్ ప్లాట్స్ షుడ్ బి ప్లేస్డ్ అండర్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ పర్పస్ఫుల్లీ ఫర్ సేల్. ఈ రియల్ ఎస్టేట్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. అదర్ బిజినెస్ల్లో మీకు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అమ్మితే అది ఫిక్స్డ్ అసెట్కి వెళ్ళాలి, కానీ దీంట్లో రాయకూడదు. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్చేజ్ ఆఫ్ ప్లాట్ అంటే పర్చేజ్లో రాయడానికి మాత్రం లేదు. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఏజెన్సీస్, అక్కడేమో న్యూస్ బండిల్స్ కొన్నాం, దాన్ని పేపర్గా మారి అమ్ముతున్నాం. సేల్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్, సేల్ ఆఫ్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇక్కడ పర్చేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ లేదండి, సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేత వాళ్ళకి శాలరీస్ ఇచ్చి కోడింగ్ చేయించి తయారు చేసిన సాఫ్ట్వేర్ని అమ్ముకుంటారు. సేల్ ఆఫ్ మెటల్ అండ్ క్రషర్ ఇండస్ట్రీ. ఇది ఈ విధంగా సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్. ఈ రెండు గ్రూపులు అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏమండి, ప్రపంచంలో ఒక సేలు పర్చేజే ఉండదండి, అదర్ దాన్ సేల్స్ అండ్ పర్చేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ తీసుకోండి, కాలేజ్ కానీ స్కూల్ తీసుకుంటే స్కూల్ ఫీజులు ఉంటాయి, కానీ అక్కడ పర్చేజ్ సేల్ ఉండదు. సర్వీస్ ఇండస్ట్రీలో కూడా సర్వీస్ రిసీట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్లో పర్చేజ్ ఉంటుంది కానీ సేల్ ఉండదు అక్కడ. అట్లనే మీకు చిట్ ఫండ్ కంపెనీలో సేలు పర్చేజ్ ఉండదు, కమిషన్ చిట్టి మీద చిట్టి నడుపుతున్నందుకు నిర్వహణ నిమిత్తం అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కమిషను. సో అంటే పర్చేజ్ సేల్ లేకుండా డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఎక్కడైతే సేలు ఉండదో అక్కడ డైరెక్ట్ ఇన్కమ్ని మీరు కొనసాగించాలి. అందుకని ఏంటంటే నేచర్ ఆఫ్ ది బిజినెస్ మీరు స్టడీ చేస్తేనే ఇవన్నీ అవగతం అవుతాయి ఈజీగా. ది క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ is based on the nature of the business. If the incomes are directly connected with the business and influence the gross result of the project or business, then it is termed as direct incomes. In some businesses there will be no sales and purchases, but revenue will be there through main activity of the business organization. Those should be placed under direct. అంటే direct income means which can influence income, which can influence the గ్రాస్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్. ట్రేడింగ్ అకౌంట్లో వస్తుందండి, అంటే సేల్ లేకపోతే దాని స్థానంలో డైరెక్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్స్: ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీ, సర్వీస్ రిసీట్స్ అండ్ సర్వీస్ యూనిట్. ఇన్కమ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీలో సేలు పర్చేజ్ ఉండదు కదండి, వడ్డీకి డబ్బులు ఇస్తారో వడ్డీ అనేది ఇన్కమ్. ఫోర్మ్యాన్ చిట్ కమిషన్. చిట్ ఫండ్ కంపెనీస్లో చిట్ ఆర్గనైజర్ని ఫోర్మ్యాన్ అని పిలుస్తారండి. మామూలుగా మెకానికల్ హెడ్ని ఫోర్మ్యాన్ అని పిలవడం మీకు తెలుసు, కానీ ఇక్కడ చిట్ మేనేజర్ని ఫోర్మ్యాన్ అని పిలుస్తారండి. ఆయనకు వచ్చే కమిషన్ 5% రాసుకోండి, కావాలంటే 5% ఆథరైజ్డ్ కమిషన్ హూ ఈజ్ రన్నింగ్ ఏ చిట్ ఫండ్ కంపెనీ అండర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 5% చిట్ మీద కమిషన్ తీసుకోవచ్చు, గ్రాస్ చిట్. ట్రాన్స్పోర్ట్ రిసీట్స్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ బిజినెస్, ఎస్ఆర్ఎంటీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుని దానిపైన రిసీట్స్, అది ట్రాన్స్పోర్ట్ రిసీట్స్. కమిషన్ అండ్ కన్సైన్మెంట్ బిజినెస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనీ. కన్సైనీ ఏం చేస్తాడు, కొనలో సరుకులు ఇతరుల సరుకుల్ని అమ్ముతాడు, కమిషన్ తీసుకుంటాడు. చూడు అతని బిజినెస్ మెయిన్ బిజినెస్ ఏంటి, కమిషనే. తర్వాత ఫీ కలెక్షన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కన్సల్టేషన్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఫీ ఇన్ హాస్పిటల్స్,
తర్వాత టెస్టింగ్ ఛార్జెస్, ఎక్స్రే, స్కానింగ్ అండ్ క్లినికల్ ల్యాబొరేటరీస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కలెక్టెడ్, కమిషన్ ఇన్ లాటరీ ఏజెన్సీ, న్యూస్ పేపర్. చూడండి, న్యూస్ పేపరు అండ్ లాటరీ టికెట్స్ కూడా కన్సైన్మెంట్ బేస్లో ఉంటాయండి. ఎందుకంటే న్యూస్ పేపర్స్ కొంత మాత్రం పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్ వచ్చింది, సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ బదులు ఇక్కడ వస్తుందంటే ఎవరికి మడితే వాళ్ళు అటు చూడండి, మన చుట్టూ తిరుగుతూ కూడా లాటరీ టికెట్ కొనమని అంటూ ఉంటారు. బుక్ మన న్యూస్ వెండర్స్ దగ్గర కూడా ఉంటాయి, న్యూస్ పేపర్స్ అమ్మే స్టాల్స్ దగ్గర కూడా ఉంటాయి. అది ఏంటంటే న్యూస్ పేపర్స్ అయినా కూడా మిగిలిపోయిన న్యూస్ పేపర్స్ తిరిగి తీసుకెళ్ళిపోతారండి. తర్వాత అట్లానే టికెట్స్ కూడా డ్యూ డేట్ అయిపోతే ఆ టికెట్స్ కూడా వాపస్ తీసుకుంటారు. అమ్మినందుకు మాత్రమే అతనికి కమిషన్ వస్తుంది. సో ఇది కూడా ఒక కన్సైన్మెంట్ బిజినెస్ లాంటిది. చూడండి మీరు. తర్వాత కన్సల్టేషన్, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అంటే మేము కూడా డాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ స్వశక్తితో సంపాదించుకునేది. ఇప్పుడు ప్రొఫెషన్ అంటే ఏంటి? వృత్తి. ఇప్పుడు ఆడిటర్ కానీ, వకీల్స్ కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ వాళ్ళ స్వశక్తితో సంపాదించుకున్నది. అంతేగాని ఒక ప్రోడక్ట్ అమ్మి కానీ, ఒక ప్రోడక్ట్ కొని మార్జిన్ వేసుకుని అమ్మడం కానీ ఏమి ఉండవు. సో అది. సో ఫిల్మ్ ఎక్స్‌ప్లాయిటేషన్ రైట్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ప్రదర్శన హక్కులు. అంటే మీరు ఫలానా ప్లేస్లో మీరు సినిమా ప్రదర్శించుకోవడానికి హక్కులు అంటే వాడు ఏ మెటీరియల్ ఇవ్వరండి, హక్కు పత్రాన్ని రాసిస్తాడు స్టాంప్ పేపర్ మీద. అంటే మీరు ఈ సినిమాని ఓ 5 సంవత్సరాలు అంటే దాని అగ్రీడ్ పీరియడ్ ప్రకారం మీరు ఈ పలానా జ్యూరిస్డిక్షన్లో ప్రదర్శించుకోవచ్చు అని అంటారు. ఆడియో అండ్ వీడియో రైట్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ స్లాట్స్ అండ్ టీవీలో మీకు ప్రతి ప్రోగ్రామ్ అరగంట ఉంటుందండి. న్యూస్ అయినా, కామెడీ అయినా, పాటలు అయినా కూడా. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ అంటే సీరియల్స్ ఉంటాయి చూసారా, సీరియల్ కూడా ఆ స్లాట్ కొనుక్కుంటాడు. మార్నింగ్ 7:30 to 8, 8:30 to 9 అంటే మీకు టైంని బట్టి. అంటే మీకు మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత, వంట వార్పు అయిపోయిన తర్వాత ఉన్న సీరియల్స్కి మంచి డిమాండ్, మళ్ళీ రాత్రికి డిమాండ్, ఆఫ్టర్ 6 డిమాండ్. అందుకని ఏంటంటే ఆ పీరియడ్లో దాని ప్రకారం రేటు, ఆ స్లాట్ అమ్మకాలు, దాని స్లాట్ అంటారు, టైం స్లాట్ అంటారు. ఆ స్లాట్ అమ్మకాల వల్ల వచ్చేదే వాళ్ళ ఇన్కమ్. సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. మనం అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి న్యూస్ పేపర్లు వేస్తాం కదా. రెసీట్ ఆఫ్ ఫ్లోరల్ రెంటల్స్ ఇన్ సినిమా స్టూడియోస్లో సెట్లు వేస్తారు. దేవాలయం, పోలీస్ స్టేషను, పంచాయతీ ఆఫీసు, తర్వాత క్లబ్ సీను ఇవన్నీ వేస్తారు కదా. అంటే స్టూడియో ఆవరణలో వేసుకున్న స్టూడియో లోపల పెద్ద పెద్ద షెడ్లు. ఇప్పుడు మీరు చార్జీ స్టూడియో చూస్తే మీకు అర్థమవుతుంది, పెద్ద పెద్ద షెడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ షెడ్లో అక్కడ క్లబ్బు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఈ జబర్దస్త్ ఇవన్నీ సినిమాలు కూడా ఆ విధంగా పర్మనెంట్ సెట్లు వేసేస్తారు. ఆ సెట్ వేసినందుకు, ఆ ప్లేస్ ప్రొవైడ్ చేసినందుకు దాన్ని ఫ్లోర్ రెంటల్స్ అంటారు. సినిమా స్టూడియో వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ అదేనండి. తర్వాత వీక్లీ థియేటర్ రెంట్స్ ఫర్ సినీ ఎగ్జిబిషన్స్ టు థియేటర్స్. అంటే థియేటర్స్ వాళ్ళు ఒకప్పుడు సినిమా ప్రదర్శించుకునే వాళ్ళు, ఇప్పుడు అలా లేదండి. థియేటరు 52 వారాలు వస్తాయండి సంవత్సరానికి. ఎందుకంటే 12, 48, 5 వారాలు వచ్చిన నెలలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనకి సంవత్సరానికి 52 వారాలు వస్తాయి. 52 వారాలకి అమ్మేస్తారండి. అమ్మేసేప్పుడు దిల్ రాజు గారు కానీ, తర్వాత అల్లు అరవింద్ గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి అద్దెకి ఇస్తారో ఆ అద్దె వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఇతను వీళ్ళతో మాట్లాడుకున్న, కాంట్రాక్టర్తో మాట్లాడుకున్న అద్దె మాత్రమే థియేటర్స్ వాళ్ళకి వస్తుందండి. అదే మెయిన్ ఇన్కమ్. అది సినిమా నిల్లున్న కలెక్షన్ లేకపోయినా సినిమా ప్రదర్శన అది వేసేసుకుంటాడు. ఆయన సంబంధం లేదు కలెక్షన్తో, ఏ సంబంధం కూడా ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్ అది. తర్వాత ఫిల్మ్ హైర్స్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అద్దెకి ఇవ్వడం. తర్వాత గెస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ ఇన్ హోటల్స్. అంటే మనం హోటల్లో రూమ్ తీసుకుంటే మనం గెస్ట్లమే, కానీ మన దగ్గర రెంట్ తీసుకుంటారండి, పెయిడ్ అకామిడేషన్ అది. కాబట్టి ఏంటంటే గెస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ ఇన్ హోటల్స్ అంటే రెంటల్ రిసీట్స్ అనుకోండి. తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కమ్మీది అది. తర్వాత హైర్ ఛార్జెస్ అండ్ హైరింగ్ బిజినెస్, జేసీబీ, క్రేన్, టెంట్ హౌస్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ టూల్స్, సినిమా సెట్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా అద్దెకిస్తూ ఉంటారు. మీకు కార్లు, తట్టలు, తర్వాత సినిమాలో జీపులు, పోలీస్ డ్రెస్సులు, ఇతర డ్రెస్సులు ఇవన్నీ కూడా సెట్టింగ్ ప్రాపర్టీస్ అంటారు, దాన్ని అద్దెకిస్తారు. సో హైరింగ్ బిజినెస్లో హైర్కి వచ్చి రెంట్లే. టెంట్ హౌస్ కూడా. గ్రాస్ బిల్ ఆర్ కాంట్రాక్ట్ రిసీట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అంటే మీరు చేసిన వర్క్ మొత్తం బిల్లుని గ్రాస్ బిల్ అంటారు, లేకపోతే కాంట్రాక్ట్ రిసీట్ అంటారు. సేల్ ఆఫ్ రీమేకింగ్ రైట్స్ ఫర్ సినిమా ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్లో
హిట్ అయితే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ సంస్కృతిని అనుసరించి డైలాగులు అవి మార్చి సేమ్ మళ్ళీ సినిమాలు తీస్తారు. దాన్ని సేల్ ఆఫ్ రీమేకింగ్ రైట్స్, అంటే డబ్బింగ్ వేరు రీమేకింగ్ వేరు, మళ్ళీ తీస్తారు సినిమాని. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసింది కాబట్టి ఒకటేసారి లాంగ్వేజ్లో తీసేస్తున్నారు. తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ కమిషన్ అండ్ కాంట్రాక్ట్, మనం సబ్ కాంట్రాక్ట్ ఇస్తామండి. ఏది ప్లంబింగ్ వర్క్ కానీ, సెంటరింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, కార్పెంటరీ వర్క్ కానీ, శానిటరీ వర్క్ కానీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. దాని మీద దీనికి మీకు అన్నీ కూడా ప్రాబ్లమ్స్లో మీకు ప్రాక్టికల్స్లోకి వస్తే మీకు అవగతం అవుతాయండి. ఇవన్నీ వాటి మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. తర్వాత రెన్యువల్ రైట్స్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంటే మళ్ళీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడం. ఫ్రాంచైజ్ అంటే మనం ఇప్పుడు శాప్ కానివ్వండి, కేఎఫ్సి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అంటే వాళ్ళ బ్రాండ్నే వాడుకోవాలి మనం, ఫ్రాంచైజు. తర్వాత డబ్బింగ్, ప్రీవ్యూ, రికార్డింగ్ థియేటర్స్ అండ్ ఫిల్మ్ స్టూడియోస్, అంటే మనం తీసిన సినిమాని డబ్బింగ్ వాయిస్ మిక్సింగ్ కోసం. తర్వాత ప్రీవ్యూ అంటే తీసిన సినిమాని ప్రతి బిట్లు చూసుకుంటారు, లేకపోతే రీషూటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. స్టంట్లు కానీ, పాటలు కానీ అన్నీ కూడా మళ్ళీ చూసుకుంటారు. చిన్న మనం మామూలుగా థియేటర్స్లో అక్కడ వాళ్ళ స్టూడియోలో థియేటర్స్ ఉంటాయి, దాంట్లో ప్రదర్శించుకుంటారు. తర్వాత receipts from program sponsors for TV and serial product producers, rental income from holdings, popcorn boards, bus panels, advertisement బిజినెస్లో రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హోర్డింగ్స్, అంటే పైన ఫ్లెక్సీలు పెడతారు కదండి, దానికి వచ్చిన రెంటు. ఈ విధంగా మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. మీరు అన్ని ఐటమ్స్ ఒకసారి చదివి అవగతం చేసుకోండి. తర్వాత ఇక మిగిలింది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది కామన్ అండి. ఇప్పుడు పర్చేజ్ సేలు లేని చోట డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయండి, కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రం పర్చేజ్ సేల్ ఉన్న చోట డైరెక్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్ని చోట్ల కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో పడి ఈ గ్రూప్ ఇది. దీంట్లో ఐటమ్స్ ఏమున్నాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్, దట్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెన్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఎక్స్పెండెడ్ ఇన్ ప్రొవైడింగ్ ఎ ప్రొడక్ట్ ఆర్ service for sale and is included in the calculation of cost of goods sold. These expenses will directly increase the cost of goods or service. అంటే మనం కొన్నది ఎంత, అమ్మిదానికి ఎంత, దాంట్లో అంటే మీకు క్లోజింగ్ స్టాక్ని ఒరిజినల్ దాంట్లో తీసేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నేను చెప్పాను కదా, 10 ఐటమ్స్లో 2 ఐటమ్స్ మిగిలితే 8 ఐటమ్సే మనం అమ్మాం. అంటే 12 రూపాయలకు అమ్మాం అనుకోండి, 12 - 8 = 4. లేకపోతే ఒక క్లోజింగ్ స్టాక్ 2 రూపాయలు వేసుకున్నాం అనుకో, 12 + 2 = 14. తర్వాత అక్కడ పర్చేజ్ ఎంత ఉంది? 10. 14 - 10 = 4. ఇక్కడైనా 4, అక్కడైనా. దీన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. ఏది? దీన్ని డైరెక్ట్గా పర్చేజ్లో తగ్గించి నెట్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్స్ విచ్ వర్ కన్జ్యూమ్డ్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సేల్, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. తర్వాత దీంట్లో ఏమి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి చూద్దాం. ఫ్యాక్టరీ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్, ఫ్యాక్టరీకి సంబంధించిన వర్క్ దాదాపు అన్నీ కూడా దీనికే వస్తాయి. ఫ్యాక్టరీకి సంబంధించినవి అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ప్రొడక్ట్ అమ్మకానికి సిద్ధంగా ఉండేదంతా. ఇవి బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మకానికి సిద్ధంగా చేయడానికి ఎంతైతే ఖర్చు పెడతారో వర్కర్స్ వేజెస్ కానీ, ఒకవేళ ఫ్యాక్టరీ సొంతది కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కానీ, ఫ్యాక్టరీ పవర్ కానీ, ఏదైనా సరే అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తాయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్ వేజెస్, ఫ్యూయల్, కోల్ అండ్ వాటర్. పవర్ జనరేటింగ్ యూనిట్స్లో ఉండే ఫ్యూయల్ అంటే గ్యాస్ ఆధారిత పవర్ జనరేషను. తర్వాత కోలు ఎన్టీపీసీ కానీ, వీటీపీఎస్ కానీ, కేటీపీఎస్ కానీ, అంటే పవర్ యూనిట్స్ ఉన్నాయి కదా. అట్లనే శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్లో వాటర్ మీదనే మీకు పవర్ జనరేట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. లేబర్, ఎన్ఎంఆర్ లేబర్, టెంపరీ లేబర్ ఛార్జెస్. లేబర్ అంటే మామూలుగా అన్స్కిల్డ్ అన్నట్టు. ఎన్ఎంఆర్ అంటే నామినల్ మస్టర్ రోల్, అది అబ్రివేషన్. అది నామినల్ మస్టర్ రోల్ అంటే ఇక్కడ రాశాను కూడా. నామినల్ మస్టర్ రోల్ అంటే మనకి అవసరమైనప్పుడు మన దగ్గర పనిచేసే, రెగ్యులర్గా పనిచేసే లేబరే కాకుండా లేబర్ అడ్డకు పోయి మనం కావాల్సిన మనుషులు తెచ్చుకుంటాం. టెంపరీ ఇవాళ వచ్చినప్పుడు రేపు రాకపోవచ్చు. అంటే వాళ్ళకి ఒక అటెండెన్స్ అంటూ మనం మెయింటైన్ చేయడం, గుర్తు ఎంతమంది వచ్చారో చూసుకుని వాళ్ళకి సాయంకాలం కూలిచ్చి పంపించేస్తాం వాళ్ళు. తర్వాత ఫ్యాక్టరీ జనరేటర్ మెయింటెనెన్స్ అంటే ఇంక్లూడ్స్ డీజిల్ రిపేర్ అండ్ రెంట్, అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ పర్చేజెస్, ట్రాన్స్పోర్ట్ ఆన్ పర్చేజెస్, కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ అంటే కస్టమ్స్ డ్యూటీ అని ఇంపోర్ట్ అయినప్పుడు అండి, సరుకులు ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు దాని మీద డ్యూటీ అంటే ట్యాక్స్ కట్టాలి. డ్యూటీ అంటే ట్యాక్సెస్ అని దాన్ని మనం గ్రూప్ కూడా చదువుకున్నాం కదండి. అది రాయల్టీ ఇన్ మైనింగ్ అంటే
మైనింగ్ ఖనిజ సంపదను బయటకు తీసినప్పుడు దాని మీదట మనకి రెంట్ కూడా కట్టాల్సి వస్తుంది. దాన్ని రాయల్టీ అంటారండి. లేబర్ చెస్ అంటే ఇన్ కన్స్ట్రక్షన్లో లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోసం అని కన్స్ట్రక్షన్లో బిల్లు మీద కొంత మేరకు తగ్గించి ఆ డబ్బులు లేబర్ వెల్ఫేర్కి డిపార్ట్మెంట్కి పంపిస్తారు, వాళ్ళ వెల్ఫేర్ కోసం అని. ఎన్ఏసి ఇన్ కన్స్ట్రక్షన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని గచ్చిబౌలిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. దాంట్లో కన్స్ట్రక్షన్ అంటే ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్ కోసం అనేది ట్రైనింగ్ ఇస్తారండి. వాళ్ళు ప్లేస్మెంట్ కూడా అరేంజ్ చేస్తారు. దాన్ని స్పాన్సరు మన ఈ కాంట్రాక్టర్ చేస్తారండి. కాబట్టి కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ కూడా తగ్గించుకుంటారు. కంటోన్మెంట్ చెస్ అంటే మిలిటరీ ఏరియా డెవలప్మెంట్ కోసం అక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అది వెళ్తే ఓన్లీ లారీస్ ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటే దాని మీద కూడా టోల్ గేట్ కాదండి ఇది. తర్వాత వర్క్ ఎక్స్పెన్సెస్ ఇన్ కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టరు డీటెయిల్డ్గా బిల్ ఇవ్వకుండా అతను చేసిన వర్క్ మొత్తాన్ని ఒకటే ఫిగర్గా ఇస్తాడు, దాని వర్క్ ఎక్స్పెన్సెస్ అంటారు. సబ్ కాంట్రాక్టర్ అకౌంట్లో మాత్రం దీనికి కూడా మీకు అసైన్మెంట్ ఉందండి. రికవరీస్ బై డిపార్ట్మెంట్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ మీరు ఆయిల్ కంపెనీస్లో కాంట్రాక్ట్ చేశారనుకోండి, వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన వెహికల్ కొడతారు, బిల్లు ఇచ్చినప్పుడు మాత్రం మన దగ్గర రికవరీ చేసుకుంటారు. అది మనం బయట కొనాల్సిందే కదా. అట్లనే మనకి క్యూసీ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. వాళ్ళు మన వర్క్ను థర్డ్ పార్టీ అది, వాళ్ళు వచ్చి మన వర్క్ను విజిట్ చేస్తారు. ఏదైనా కనుక అంటే అగ్రిమెంట్కి దీనికి ఏమైనా వేరియేషన్స్ ఉంటే వాళ్ళ రిమార్క్స్ రాసిపోయి పెనాల్టీ కూడా విధిస్తారండి. ఆ పెనాల్టీ కూడా మనకు బిల్ ఇచ్చినప్పుడు వసూలు చేస్తారు. దాన్ని క్యూసీ మార్క్స్ అంటారు. సో రికవరీస్ బై డిపార్ట్మెంట్స్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే అవి. ఫిల్మ్ హైర్స్ అండ్ ఎంజీ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ షేర్ ఇన్ సినిమా హాల్స్. ఎంజీ అంటే మినిమం గ్యారంటీ అండి. ఆ సినిమాకి ఆ హీరో గారి మీద మినిమం గ్యారంటీ. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా అగ్రీడ్ అమౌంట్ ఇవ్వాలి, ఎక్కువ వస్తే షేర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫిల్మ్ హైర్స్ అండ్ ఎంజీ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఐఎన్ఆర్, ఇండియన్ న్యూస్లో అవి ఉండవు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే డాక్యుమెంటరీస్ తీస్తారండి. ఇప్పుడు టీవీలో ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి న్యూస్ అప్పుడే వచ్చేస్తున్నాయి. కానీ డీసీ సినిమా హాల్స్కి పంపిస్తారండి. 7 days ఎగ్జిబిట్ చేయాలి బిఫోర్ స్క్రీనింగ్ ది ఫిలిం. అది దాని మీద కూడా వాళ్ళు రెంట్ వసూలు చేస్తారు. ఫిల్మ్ డివిజన్ కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ దాంట్లో చేస్తారు. అంటే షో ట్యాక్స్ ఎన్ని షోలు వేస్తే అన్ని. జిఎస్టీ ఇన్ సినిమా హాల్స్, సర్కస్లో, క్లబ్స్లో కూడా జిఎస్టీ వసూలు చేస్తారండి. పర్చేజ్ ఆఫ్ కార్బన్స్ ఇన్ సినిమా హాల్స్ అంటే లైటింగ్ కోసం అని కార్బన్ రాడ్స్ ఉంటాయండి, నెగిటివ్ అండ్ పాజిటివ్. కాస్ట్యూమ్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్స్. కాస్ట్యూమ్స్ అంటే మీకు హీరో హీరోయిన్ గారిది మనకు డ్రెస్ డిజైనింగ్ ఇవన్నీ అంటే కాస్ట్యూమ్స్. మిగతా ఈ జూనియర్స్కి వాళ్ళందరికీ కూడా దాదాపు రెంట్కి తెచ్చిస్తారండి. రెంట్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఇన్ సినిమా అంటే సెట్టింగ్ ప్రాపర్టీస్ అంటే పిస్టల్స్ కానివ్వండి, రాడ్లు కానివ్వండి, అంటే ఈ ఫైటింగ్ కాడు వాడి ఇవన్నీ అవి రెంట్కి ఇస్తారండి మీకు సినిమా ప్రొడక్షన్ హౌసెస్ కాడ ఉన్న కాడ. రెమ్యునరేషన్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఒక సినిమా తీయాలంటే స్టంట్ డివిజన్, లైటింగ్ డివిజన్, మేకప్ డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్లో ఉన్న ఈ వాళ్ళకి రెమ్యునరేషన్ అండి. ప్రమోషన్ అంటే ట్రైలర్స్ బిఫోర్ స్క్రీనింగ్, బిఫోర్ రిలీజింగ్ ది ఫిలిం. బిఫోర్ రిలీజ్ మీరు ఇప్పుడు ఇందాక మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్ సేల్కి పెట్టేంత వరకు మీరు డైరెక్ట్ అన్నారు కదా, ఇది కూడా మీకు సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు అన్ని ఖర్చులు దీంట్లోకి వస్తాయండి. స్టిల్ ఫోటోగ్రఫీ ఛార్జెస్ ఇన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, షూటింగ్ పర్మిషన్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కమిషన్, రీ రికార్డింగ్ ఛార్జెస్ పై. రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. డబ్బింగ్ అండ్ ప్రీవియస్ థియేటర్ రెంట్స్ టు స్టూడియోస్, రెమ్యునరేషన్ టు గ్రాఫిక్ డిజైనర్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అవుట్డోర్ యూనిట్ హైర్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే పవర్ యూనిట్ ఉంటుందండి. దాంట్లో అవుట్డోర్లో తీసినప్పుడు ఆ పవర్ వాడుకుంటారు. స్టోరీ సిట్టింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ఎక్కడన్నా వేరే ప్రాంతాలకు పోయి ఈ స్టోరీ గురించి డిస్కషన్ చేస్తుంటారు. టూర్ ఎక్స్పెన్సెస్ ఫర్ సైట్ సెలక్షన్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, సాంగ్స్ ఎక్కడ తీయాలి, ఫైట్లు ఎక్కడ తీయాలనేది ముందు సైట్ సెలక్షన్ చేసుకొస్తారండి, ఆ ఎక్స్పెండిచర్. ప్రొడక్షన్ మీద శాలరీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీ. ప్రెస్ అండ్ మీడియా పబ్లిసిటీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రెస్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ప్రొడక్షన్ బిఫోర్ రిలీజ్ ఇవన్నీ. స్టిల్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే బ్యానర్స్ వేసుకోవడం కోసం. టైటిల్ రిజిస్ట్రేషన్ అండి, మీరు ఏ సినిమా తీయాలనుకుంటారో ఆ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయాలండి. పర్చేజ్ ఆఫ్ ఫిల్మ్ నెగిటివ్ అండ్ సౌండ్ అంటే మీకు ఫిల్మ్ నెగిటివ్ ఒకటి ఉంటుందండి, సౌండ్ నెగిటివ్ ఉంటుంది. రెండు ఆ సౌండ్ దీని మీద సింక్రనైజ్ అవుతుందండి, 2 నెగిటివ్స్ కొనాల్సి వస్తుంది.
purchase of diesel for generator in hospitals, contract sites and factories, operation theatre maintenance and generator rents, ambulance driver salaries, special doctors visiting fee in hospitals, doctors, nurses salaries in hospitals and salaries in contract sites, technical staff salaries, mess maintenance in hospitals, cinema production and construction, hospital, school or college premises rents, for the AC maintenance in hospitals and cinema theatres, food subsidy in hospitals and for patients, ఓవర్ టైం ఛార్జెస్ ఓటీ అంటారు. టు ఫ్యాక్టరీ ఎక్కువ టైంలో వర్క్ చేయించుకుంటే వాళ్ళకి డబుల్ శాలరీస్ ఇవ్వాలి. సీనరీస్ అంటే మీకు ఖనిజ సంపద, అంటే ఇసుక కూడా సీనరీస్ కింద ముందుగా ఖనిజ సంపద కింద వస్తుంది, దాని మీద ట్యాక్స్. చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే మీకు పిల్లర్స్ లేపేటప్పుడు మీకు ఒక ఐరన్ మెస్ చేసి దాని మధ్యలో మీకు సిమెంట్ వేస్తారు, దీనికి మధ్యలో డబ్బాలు కడతారు సిమెంట్ బయటకు రాకుండా. ఆ డబ్బాలు 21 days తీసేస్తారు. తీసేసినప్పుడు అది నున్నగా ఉంటాయి. సిమెంటు తాపి చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి దానికి చిన్న చిన్న చానం పెట్టి చిన్న చిన్న హోల్స్ చేసి చిప్ చేస్తారు. చేసి దానికి అప్పుడు తాపీసి కొడితే సిమెంట్ నిలబడుతుంది కాబట్టి తాపీ చేస్తాడు. హ్యాకింగ్ అంటే ఏంటంటే రంపం, అంటే మీకు పై కింద ఉండేదేమో పిల్లరు, ఆ పై ఉండేది బీము. ఆ బీములో మనకి కాంక్రీట్ వేసినప్పుడు పలచగా ఉంటుంది కాబట్టి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వస్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్గా ఉండటం కోసం ఆ రంపం లాంటిది ఉంటుంది, దానికి కట్ చేస్తారు. చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇది కంపల్సరీగా వస్తుందండి. ఈ ఎక్స్పెండిచర్ కంపల్సరీ ఉంటుంది. టెండర్ షెడ్యూల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ కొనుక్కోవాలి, టెండర్స్ ఫామ్స్. తర్వాత మార్కింగ్ టోటల్ స్టేషన్ ఛార్జెస్, అంటే మనకి రోడ్డు మీద మనకి లెన్స్లో చూస్తారు చూడండి, ఆ లెంగ్త్లో కొలుస్తారు కదా, అట్లనే ఇప్పుడు టోటల్ స్టేషన్ అని వచ్చేసింది. అంటే వాళ్ళు అలా మాన్యువల్గా చేసిన దానికి మళ్ళీ దాని డిజైన్, గ్రాఫిక్ డిజైన్ చేసుకోవాలి. ఇది అక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకి ప్రింట్ వస్తుంది. ఇది టోటల్ స్టేషన్ అంటారు. లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఫస్ట్ టైము మనం ఎక్కడన్నా బేఆర్ కానీ ఎక్కడికన్నా పోయి లేబర్ని మాట్లాడుకున్నప్పుడు మొబైలైజేషన్ అడ్వాన్స్ అప్పుడు చెప్పాను కదా లేబర్ని మాట్లాడుకోవాలని, అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ టైం మన సైట్కి వచ్చేప్పుడు వాళ్ళ ఖర్చులు రావడానికి ఖర్చులు మనమే పెట్టుకోవాలండి. లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హైర్ రెంటల్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, వేబిల్స్ అండ్ టోల్ గేట్ ఛార్జెస్, డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్. అంటే డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ అంటేనండి ఇప్పుడు ఏ డిజైన్ వేయాలో ఏ కలర్ వేయాలో అంత డిజైన్ చీఫ్ ఇంజనీర్ చేత అప్రూవల్ చేయించుకోవాలి. ఇది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, అది కూడా ఖర్చేనండి. తర్వాత పేషెంట్స్ రిఫరెన్స్, మనం రెగ్యులర్గా మన వాడలో ఏదో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం క్లినిక్కి, ఒక పేషెంట్ బాగుండలేదండి మీరు యశోదకు తీసుకెళ్ళండి, అపోలోకి తీసుకెళ్ళండి, మనకు ఆయన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద రాసిస్తాడు, అది తీసుకుని వెళ్ళి రిసెప్షన్లో ఇస్తాము, ఆయన పేరు రాసుకుంటారు, ఆయనకి కమిషన్ పంపిస్తారు. క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ ఆన్ ఇంపోర్ట్స్, అంటే సిఎండ్ఎఫ్ అంటారంటే క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్స్ అంటారు. దానికి ఏంటంటే మీరు ఇంపోర్ట్ అయినప్పుడు దాని డ్యూటీ కట్టి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తారు, ఆ బిల్ అంతా వసూలు చేస్తారు, సిఎండ్ఎఫ్ ఛార్జెస్ అవి. ఓషన్ పెయింట్ ఛార్జెస్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్. ఓషన్ అంటే ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితేనేమో లారీ కిరాయి ఇస్తాం, ఓషన్ షిప్లో వస్తే ఏం చేస్తాం, షిప్ కిరాయి ఇవ్వాలి కదా, అట్లనే షిప్లో ఏదైనా డ్యామేజ్ జరగకుండా ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఏదైనా మళ్ళీ రికవరీ కోసం మెరైన్ ఇన్సూరెన్స్ కడతాం. తర్వాత ఫిలిం ప్రొడక్షన్ యూస్ ఇన్ మ్యాగజైన్స్, అంటే రిలీజ్ ముందు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్, యాక్టర్స్ అండ్ క్రూ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిలిం మేకింగ్. ఎక్కడికి పోవాలన్నా క్రూని అంతా తీసుకెళ్ళాలి, కొంతమంది ఫ్లైట్స్లో, కొంతమంది ట్రైన్ ఏసీలో, కొంతమంది నాన్ ఏసీలో తీసుకెళ్తారు, ఆ ఖర్చులన్నీ. తర్వాత యాక్టర్స్ అండ్ క్రూ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఫిలిం మేకింగ్, ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ సర్కస్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, టీచింగ్ స్టాఫ్ అండ్ ల్యాబ్ ఫ్యాకల్టీ శాలరీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఫ్లోర్ రెంటల్ ఛార్జెస్ ఫర్ హోర్డింగ్, అంటే మనం హోర్డింగ్ పెట్టినప్పుడు బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ ఓనర్ గారికి రెంట్ ఇవ్వాలి కదా దాన్ని. రీమేకింగ్ రైట్స్ ఇన్ ప్రొడక్షన్, అంటే మనం రీమేక్ చేసుకోవడానికి రైట్స్ కొనుక్కుంటాం కదా అది. అక్కడ రీమేకింగ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్, ఇక్కడేమో రీమేకింగ్ కొనుక్కున్న వాళ్ళకి ఇది ఖర్చు. డైలీ వీక్లీ పీస్ రేటెడ్ వేజెస్ ఆఫ్ ఫ్యాక్టరీ, హీటింగ్ అండ్ లైటింగ్ ఇన్ ఫ్యాక్టరీ, బోర్వెల్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్, పర్చేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ మైన్స్, అంటే జెనెటిక్ స్టిక్స్ అయి ఉంటారు పౌడర్, అది మన బండలు పగల కొట్టుకోవడానికి. బ్రేకింగ్ ఛార్జెస్ ఇన్ మైన్స్, అంటే మైన్స్ పెద్ద పెద్ద బండలు పడతాయి కాబట్టి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడానికి. వీక్లీ థియేటర్ రెంట్ ఫర్ సినిమా ఎగ్జిబిటర్స్ టు థియేటర్స్ ఇన్ ది డిస్ట్రిబ్యూటర్స్ బుక్స్, అంటే డిస్ట్రిబ్యూటర్ సినిమా ఆడుకుంటే వాడికి రెంట్ కట్టాలి కదా థియేటర్కి, అది. అంటే డైరెక్ట్ ఇన్కమ్ ఎవరికి, సినిమా ప్రొడ్యూసర్కి, ఇదేమో డిస్ట్రిబ్యూటర్కి. తర్వాత బైలా రిజిస్ట్రేషన్, అంటే మీరు చిట్ ఫండ్ కంపెనీ చిట్టు మెయింటైన్ చేయాలంటే బైలా బుక్ అనేది
మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లనే చిట్టు ఎప్పుడు ప్రారంభించాలని చిట్టు కమిషన్ సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు మాత్రమే మీరు చిట్టి మొదటి పాట పెట్టాలి. ఫ్రాంచైజ్ ఫీజ్ ఇన్ ఆల్ ఫ్రాంచైజింగ్ బిజినెస్, లైబ్రరీ మెయింటెనెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆన్రోరేజ్ పేడ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే గౌరవ వృత్తి మా బొట్టులను తీసుకుని వెళ్ళి అది అదర్ దాన్ సబ్జెక్టు లెక్చరర్స్ ఇప్పిస్తారు. దానికి ఇచ్చే ఫీజులు మాకు గౌరవంగా మమ్మల్ని పిలిచినందుకు మాకు ఫీజు ఇస్తారు. అది తర్వాత అప్లికేషన్ ఛార్జెస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే దిస్ కాలేజ్ ఈజ్ అప్లికేటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ జేఎన్టీ బోర్డులు మేము ఉంటుంది చూడండి మీరు, అంటే వాళ్ళ పర్మిషన్ అన్నమాట, దానికి కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆల్ ది అబౌవ్ 4 groups will be placed in trading, manufacturing and contract account to arrive at the gross margin of the venture. Through this, businessman can know the real strength of the business and can confirm his estimated margin made before he start the business and can take decisions to improve the strength or to rectify the mistakes if any during the course of business. ఏమైనా తప్పులున్నా నడకలో ఇబ్బందులు ఉన్నా కూడా మార్పులు చేసుకోవడానికి ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది బాగా మనకు వస్తుంది. దీంతో 4 గ్రూపులు మనం డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిన 2 గ్రూపులు అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే నామినల్ అకౌంట్లో గెయిన్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీకు మ్యాచింగ్ ఉంటుందండి. సేల్కి పర్చేస్కి మ్యాచింగ్ ఉంటుంది చూడండి, మీరు కొన్నది అమ్మింది దానికి మ్యాచింగ్ ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి మ్యాచింగ్ ఉండదు. మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా కట్టాల్సింది, రెంట్ కట్టాల్సిందే, శాలరీస్ ఇవ్వాల్సిందే, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సిందే, కొన్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి భరించాల్సిందే. సో ది నెక్స్ట్ వీడియో we will discuss about the profit and loss account. Thereby we completed the trading account through this video. Good day. Thank you very much.